Hello friends, welcome to Tech News episode 1455. ఈరోజు డేట్ 4th October 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో నేను మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దీన్ని కొనుక్కోండి. ఎల్జీ టోన్ ఫ్రీ బడ్స్ ఇవి రెగ్యులర్గా 11,000 దాకా ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు మీకు 1999 రూపాయలకు వస్తుంది. బట్ ఇక్కడ వచ్చిన క్యాచ్ ఉంది, 500 రూపాయల సూపర్ కాయిన్స్ కూడా మీకు కావాలి. 500 కాయిన్స్ ఉండాలి. యాక్చువల్ దీని ప్రైస్ 2,499 చూపిస్తుంది. మీ దగ్గర 500 సూపర్ కాయిన్స్ ఉంటే ఇది మీకు 1999 రూపాయలకు వస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే చాలా ఇంట్రెస్టింగ్ డీల్ ఇది, ఎందుకంటే రీసెంట్గా కూడా అమెజాన్లో సేమ్ ప్రైస్కి వచ్చింది. అప్పుడు కూడా నేను మీకు ఒకసారి చెప్పాను టెక్నోస్లో కూడా. అండ్ ఇది యాక్చువల్గా రెగ్యులర్గా 11,000 దాకా ఉంటుంది. ఆ ప్రైస్ అంటే చాలా మంచి ప్రైజే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. చాలా ప్రీమియం బడ్స్ ఇవి. అండ్ రీసెంట్గా మనకి ఫ్లిప్కార్ట్లో చాలా ఇండియా మొత్తం వైరల్ అయిపోయింది కదా, మనకి సూట్ కేసులు లూట్ కేసులు లాగా వచ్చినాయి. 199 రూపాయలు, 236 రూపాయలు, దాదాపు ఒక 85% పీపుల్కి క్యాన్సిల్ అయిపోయినాయి. హానెస్ట్లీ స్పీకింగ్ నా సూట్ కేసు కూడా క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇంకా నా ప్రోడక్ట్స్ కొన్ని కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. అది నేను మాత్రం చేసింది కాదు, ఎందుకంటే ఇండియా మొత్తం మీద జరిగింది కాబట్టి, అది ఫ్లిప్కార్ట్ వాడు చేసిన ఒక చిన్న అది కాబట్టి దానివల్ల నన్ను కింద కామెంట్లో గట్టిగానే వేసుకున్నారు. దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఇది నేను ప్లాట్ఫామ్లో పెట్టాను కాబట్టి అది మీకు వస్తే మీరు మాట్లాడరు, రాకపోతేనే మాట్లాడతారు. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాను కదా, అప్పట్లో 395 రీఛార్జ్ కూడా ఇండియా మొత్తం మీద నేను ఫస్ట్ పెట్టాను. కాకపోతే దాని కింద కామెంట్లో భయంకరమైన బూతులు తిట్టారు. కట్ చేస్తే ఒక 1 మంత్ తర్వాత ఎవరైతే రీఛార్జ్ అన్నీ అప్పుడు యాక్టివేట్ అయినాయో అప్పుడు ఒక్కొక్కరు వచ్చి అన్నా థ్యాంక్ యూ అన్నా అని చెప్తున్నారు. మరి అప్పుడు కూడా నన్ను నమ్మితే అయిపోయేది కదా, నా వీడియో మంచిగా పోయేది కదా. సరే, జరిగింది కదా, జరిగిపోయింది. ఇది కూడా ఇలాగే జరిగింది. అండ్ ఈరోజు మన డిస్కషన్ గ్రూప్ ఒకటి ఉంది కదా టెలిగ్రామ్లో, దాంట్లో కూడా చాలామంది కామెంట్లో వచ్చి రాశారు, ఇది నాకు ఈవెన్ క్యాన్సిల్ అయినప్పుడు కూడా నా సూట్ కేసు అనేది డెలివరీ అయిందని చెప్పి. ఒకవేళ అందులో మీరు ఆ అదృష్టవంతులు ఉంటే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఆ లూట్ రిసీవ్ చేసుకున్నందుకు ఎంజాయ్ చేయండి. ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటే ఫ్లిప్కార్ట్ చేస్తూ ఉంటుంది, నేను కాదు. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఓనర్ని నేను కాదు కాబట్టి, నేను మీకు జస్ట్ పోస్ట్ మ్యాన్ కాబట్టి ఆ పోస్ట్ మ్యాన్ లాగే ట్రీట్ చేయండి, నన్ను వేసుకోకండి దయచేసి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. అండ్ ఈ బడ్స్ కూడా మీకు కావాలనుకుంటేనే తీసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనకి లావా నుంచి. లావా వాళ్ళు ఈరోజు మళ్ళీ లేశారు. అదే లావా వాళ్ళు కొత్త ఫోన్ని లాంచ్ చేశారు. దీని పేరు లావా అగ్ని 3. ఇంట్రెస్టింగ్లీ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే చాలా రీజనబుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అందరికి ఉండే కామన్ క్వశ్చన్, లావా వాళ్ళు 2 విషయాల్లో వెనకబడిపోయారు. ఒకటి ఆఫ్టర్ సేల్స్, రెండోది సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఇవి 2 కూడా చాలా పూర్గా ఉండటం వల్ల లావా వాళ్ళు ఈవెన్ మంచి ఫోన్ లాంచ్ చేసినప్పుడు కూడా అవి సజెస్ట్ చేయాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, గత ఫోన్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని స్పెసిఫికేషన్స్ హానెస్ట్లీ బాగున్నాయి. బట్ మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. విత్ ఛార్జర్తో ఇది 22,999 రూపాయలు, వితౌట్ ఛార్జర్తో 19,999 రూపాయలు. రీజనబుల్ ప్రైజింగ్ అని చెప్పాలి ఇక్కడ ఉన్న స్పెసిఫికేషన్స్కి. 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో కర్వ్డ్ AMOLED స్క్రీన్ విత్ 120Hz రీఫ్రెష్ రేటు, అలాగే డైమెన్సిటీ 7300X, అలాగే LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ, అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, మూడోది 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 3x జూమ్ అంట. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, శాంసంగ్ సెన్సార్ అని చెప్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో 3 సంవత్సరాల పాటు ఏమో అప్డేట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. హానెస్ట్లీ పేపర్ మీద స్పెసిఫికేషన్స్ అయితే చాలా సాలిడ్గా ఉన్నాయి. కొనుక్కుంటారా లేదా కింద కామెంట్లు ఖచ్చితంగా రాయండి. ఒకవేళ నన్ను కొనమంటారా, నన్నేమన్నా కొనమంటారా కింద కామెంట్లో అది కూడా రాయండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, యాపిల్ ఇంకొక 4 స్టోర్స్ని మన ఇండియాలో తీసుకురాబోతుంది, ఓపెన్ చేయబోతుంది. దాంట్లో ఒకటే ఢిల్లీ, రెండోది ముంబై మళ్ళీ, అలాగే మూడోది పూణే, నాలుగోది ఏమో మీకు బెంగళూరులో తీసుకురాబోతున్నారు. సో హైదరాబాద్లో కూడా ఒకటి తీసుకొస్తే అలా బాడీ ఉంటుంది. సో తీసుకొస్తారని హోప్ యూ అండర్స్టాండ్. ఈ వాటికి ఇంతే. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచే. యాపిల్ రీసెంట్గా ఐఫోన్ 16 సిరీస్ని లాంచ్ చేసింది కదా, దీంట్లో టాప్ మోడల్ అంటే ఐఫోన్ 16 Pro Max బేస్ మోడల్ 256GB మోడల్ మన ఇండియాలో 1,40,000 ఉన్నట్టుంది కదా అప్రాక్సిమేట్గా. దీని యాక్చువల్ BOM ఎంత తెలుసా?
అంటే బిల్ ఆఫ్ మెటీరియల్స్, అంటే దాన్ని తయారు చేయడానికి గల ఖర్చు, మెటీరియల్ ఖర్చు, అలాగే వర్కర్స్ ఖర్చు, మొత్తం మెయింటెనెన్స్ ఖర్చు కలుపుకుంటే జస్ట్ $485 అంట. అంటే ఇండియన్ కరెన్సీలో దీని ప్రైస్ 40,700 రూపాయలు మాత్రమే. అంటే మన ఇండియాలో ఒక ఐఫోన్ 14 Pro Max అమ్మితే యాపిల్కి వచ్చే లాభం అక్షరాల ₹1,00,000. అర్థమైంది కదా, ₹1,00,000 లాభం అనమాట ఒక్క ఫోన్ అమ్మితే. సో ఇదిదా యాపిల్ ప్రజెంట్ మార్కెట్ స్ట్రాటజీ అనమాట. సో $485 అట BOM, చాలా హ్యూజ్ మన ఇండియాలో. అండ్ ఇది ఒకవేళ మనం యుఎస్ ప్రైస్తో కంపేర్ చేసుకున్నా అక్కడ మీకు దగ్గర దగ్గర 99,000 ఏమో ఉన్నట్టుంది కదా. సో 16 Pro Max అక్కడ చూసుకున్నా కానీ దాదాపు సగం రేటుకి అమ్ముతున్నారు, అక్కడ సగం లాభంతో అమ్ముతున్నారు. షాబాస్. నెక్స్ట్ నాకు యూట్యూబ్ నుంచి ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే, యూట్యూబ్ వాళ్ళు కొత్తగా యూట్యూబ్ లాంగ్స్ తీసుకొచ్చారు. లాగులు కాదండి, లాంగ్స్. అంటే ఇప్పుడు మనకు షార్ట్స్ అనే 1 minute ఉంది కదా, ఆ షార్ట్స్ని లాంగ్స్ చేస్తున్నారు. దీని సైజు అంటే దీని లెంత్ 3 నిమిషాలట. ఇక మీద పోర్ట్రేట్ ఫార్మాట్లో వీడియోస్ కానీ మీరు 3 minutesలో పెట్టుకోవచ్చు అట. సో షార్ట్స్ లాగా లాంగ్స్ అనేది కొత్త దాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రజెంట్గా కొంతమంది క్రియేటర్స్కే టెస్టింగ్లో ఉంచారు. సూన్ అందరికి దీన్ని తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి అమెజాన్లో ఇప్పుడు ప్రజెంట్గా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తుంది కదా. సో దీంట్లో భాగంగా నవరాత్రి సేల్ అని చెప్పి ఇంకోటి కొత్తగా దీంట్లో యాడ్ చేశారు. దీంట్లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్ మీద, కొన్ని రకాల ఎలక్ట్రానిక్స్ మీద మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు, సేమ్ SBI కార్డు మీద. సో వీటిలో కొన్ని ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మీరు నవరాత్రి స్టోర్ అని మీకు ఏమైనా అమెజాన్లో కనిపిస్తే దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏదైనా ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ మనకి నోకియా నుంచి, అంటే HMD గ్లోబల్ పేరెంట్ బ్రాండ్, HMD గ్లోబల్ వాళ్ళు ఇంకొక కొత్త ఫోన్ తీసుకురాబోతున్నారు. దీని పేరు HMD మూన్ నైట్ అనమాట. దీని ప్రజెంట్గా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ అట. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. సోన్ మార్కెట్లోకి ఇది రాబోతుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, శాంసంగ్ ఫైనల్గా ఈరోజు One UI 7కి సంబంధించిన రోడ్ మ్యాప్ని అనౌన్స్ చేసింది. ఇది అనౌన్స్మెంట్ మాత్రమే. యాక్చువల్గా One UI 7 Android 15 బేస్డ్ UI అనేది 2025లో వస్తుందట. అంటే ప్రజెంట్గా ఇయర్ ఎండింగ్ కల్లా సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్, సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్కి బీటా ప్రోగ్రామ్ని వీళ్ళు ఓపెన్ చేస్తారట. దట్టు మీరు ఏం చేయాలంటే సామ్సంగ్ సంబంధించిన మెంబర్స్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, ప్లే స్టోర్లో ఉంటుంది, లేదంటే సామ్సంగ్ యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సామ్సంగ్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పైన మీకు కొన్ని కార్డులు ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో దాంట్లోకి వెళ్తే అక్కడ మీకు One UI 7కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది కనిపిస్తుంది ఫ్యూచర్లో. అక్కడ మీరు క్లిక్ చేస్తే, అగ్రీ చేస్తే ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అనేది విత్ ఇన్ షార్ట్ టైంలో వస్తుంది. ఇది నేను ఇంతకుముందు ఒకసారి 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను ఎలా అప్డేట్ చేసుకోవాలని చెప్పి. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయినా సరిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ గేమ్ ఓపెన్ కాలేదు, సూన్ దీని వీళ్ళు ఓపెన్ కూడా చేయబోతున్నారట. సో ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంది, గేమ్ అప్లికేషన్ ₹70 ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. ఈరోజు నేను మీకు ఒక 8 టెక్ న్యూస్లు చెప్పాను, ఒక యాప్ చెప్పాను, ఒక మంచి డీల్ చెప్పాను, ఒక మంచి మాట కూడా చెప్పాను. ఇందులో ఏది నచ్చినా కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లీస్ట్ ఒక 10 మందికి షేర్ చేయండి, ఒక 10 సబ్స్క్రైబర్ని ఇంప్రూవ్ చేయండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.